మీ దగ్గరికి ఒక మాట మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తానరావు గారు, ఛార్జ్ షీట్ కాపీ మీ దగ్గర ఉందా అండి? లేదు సార్, లేదు. మరి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మరి నెరేటివ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయండి? సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అయితే పోలీసులనా సిఐడి అన్నా చెప్పాలి, లేకపోతే లాయర్లనే చెప్పాలి. నెరేటివ్స్ అంతా ఒకే స్కీమ్లో ఒకే ఫ్రేమ్లో నెరేటివ్ ఎలా బయటకు వచ్చింది? సార్ అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీడియాకి పత్రికలకి రావటం అనే దాని మీద వాళ్ళ సోర్స్ ఆధారపడి ఉంటుంది ఒకటి. రెండోది, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినప్పుడు వాళ్ళ అనుకూల పత్రికలు లీక్ చేయడం. ఇప్పుడు ఒకటి చెప్తా, అంటే నేను వెంకటరెడ్డి గారు వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు గతంలో స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కానీ సిట్ ఏం చేయబోతుంది అనేది కానీ ముందుగా వాళ్ళ అనుకూల పత్రికలో వస్తుంది. ఎట్లా వచ్చిందనేది మనం చెప్పలేము. అది ఎట్లా వస్తుందంటే వాళ్ళ సోర్స్ అది. అప్పట్లో వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఇప్పట్లో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా అది లీగల్లీ కరెక్టా, లీగలైజ్డా కాదా అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే సోర్స్ ఎవరు చెప్పలేం కదా. మీడియాలో ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరు అంటే ఛార్జ్ షీట్ వరకు ఓపెన్ గానే ఉంటుంది, ఓపెన్ డాక్యుమెంట్ అది. దాని పెద్ద దానికి సోర్స్ అనేది అవును సార్. అంటే ఛార్జ్ షీట్ వాళ్ళు అప్లోడ్ చేసే వరకు ఓపెన్ రహస్యంగా ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తారు. సార్ నేననేది ఏంటంటే వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అనేది ముందే లీక్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఏ క్వశ్చన్స్ అనేవి వేయబోతున్నారు అవన్నీ వచ్చాయి. మనం కాదనుకుంటే అట్లా. ఒకటి వెంకటరెడ్డి గారు ఏంటంటే నిజమే, మీరు 2014 నుంచి 19 మధ్య పెద్ద కుంభకోణం జరిగింది అనుకుందాం. మీరు చేయాల్సింది కదా. ఇదే పరిస్థితి ఆ రోజు కూడా చేయాల్సింది కదా. అంటే ఇప్పుడేంటి, ఇప్పుడు వాళ్ళు మీరందరినీ మీకు సంబంధించిన మీ పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న దృష్ట్యా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ లో పడి మీరు అడుగుతున్నారా అన్నట్టుగా ఉంది. అప్పుడే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళందరి మీద ఇట్లాంటి కేసులు లేకపోతే ఆధార సహితంగా 8,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు చెప్తే బాగుండేది. ఇంకొకటి రెండోది ఏంటంటే 1,00,000 కోట్లు 42,000 కోట్లు చెప్పారు. అదే సిబిఐ డైరెక్టర్ ఆయన మొత్తం 1,200 చిల్లర కోట్లు అలిగేషన్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది దానిలో వాస్తవం. అయితే 43,000 కోట్లు మార్కెట్ వాల్యూ అనేది కూడా చెప్పారు. 1,00,000 కోట్లు అనేది అంతా అట్లా రాజకీయపరమైన ఆరోపణలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారు అవినీతి చక్రవర్తి అని బుక్ వేసింది. ఆ తర్వాత మరి ఎక్కడ కూడా నిరూపించలేని పరిస్థితి. 6 లక్షల కోట్లు ఉంటాయా, అసలు మన బడ్జెట్ ఎంత, ఆయన మొత్తం 6 లక్షల కోట్లు దోచుకుంటాడంటే అది అందరికి సమాధానం చెప్పాలి, అలా ఉండదు. ఇంకోటి, సురేంద్ర నాయుడు గారు నేను క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు మీరు విషం తయారు చేశారంటారు, అది కరెక్ట్ అయిన ఆరోపణ కాదండి. ఇప్పుడు మీరు 1.5 సంవత్సరాల కాలం అయింది, సిట్ రూపంలో వేశారు, దర్యాప్తు జరుగుతుంది. మీరు ఎక్కడైనా వాళ్ళు డిస్టిలరీస్ అన్ని కూడా విషం తయారు చేశారని ఒక్క కేసులో అన్న కల్తీ మద్యం తాగి చనిపోయారనేది మీరు ఎక్కడైనా నిరూపించే ప్రయత్నం చేశారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? చేయకుండా కల్తీ మద్యం అనేది ఎట్లా అంటారు? కల్తీ మద్యం అనేది ఎట్లా అంటారండి? అది సమాధానం చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు కొన్ని వేల మంది చనిపోయారంటున్నారు, మీరేదో ఒకళ్ళిద్దరు చనిపోయారంటే అదేదో చిన్న ఎలిగేషన్. కొన్ని వేల మంది చనిపోయారంటున్నప్పుడు ఆధారాలు చూపించాలి. ఇప్పుడు సిట్ ఉంది, పలానా చోట్ల డబ్బులు అన్నారు, లేకపోతే ఇంకెక్కడో ఏదో చూపిస్తున్నారు, ఫోరెన్సిక్ నివేదిక అంటున్నారు. మరి అన్ని వేల మంది చనిపోయినప్పుడు మరి ఏది ఎక్కడ ఒక పోస్ట్ మార్టం నివేదిక ఉందా? ఒక విషయానికి సంబంధించిన వాళ్ళు రెక్టిఫైడ్ సిట్ ఎక్కడ చెప్పారా ఏంటి? దానికి సంబంధించిన మీరేదన్నా ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ తరఫున ఉందా? ఇవేమీ లేకుండా వేల మంది చనిపోయారు అనే ఆరోపణ ఏ విధంగా చేస్తారు? నిజమే, అదే డిస్టిలరీలు ఒక 4-5 నెలల పాటు ఈ ప్రభుత్వంలో కూడా పనిచేశాయి. ఈ ప్రభుత్వంలో కూడా అక్కడి నుంచే వచ్చాయి. మరి అప్పుడు అది ఆ విషయాన్ని మార్చారా, లేకపోతే గతంలోదే కంటిన్యూ చేశారా, లేకపోతే మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది విషయం కాదని చెప్తారా? వేల మంది చనిపోయారనే ఒక ఆరోపణ పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. పూర్ణ వేగంగా వేల మంది చనిపోయారంటే కూడా సరైన విధానం కాదనేది నేను చెప్తాను. వాసు గారు, వెంకటరెడ్డి గారు, రాజకీయాల్లో నేరస్తులు వచ్చేసారు.